హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సెల్ఫ్ లవ్ టారోట్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకునే వారికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. అయితే ఇక్కడ 5 కార్డ్స్ తీశాను, ఏమొచ్చినాయో చూద్దాం. ద సన్, Seven of Swords, Seven of Cups and High Priestess and King of Wands. ఓకే, ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్దాము. మీ వర్క్ లైఫ్ అనేది ఫస్ట్ మీ వర్క్ లైఫ్ అనేది ఎలాగో ఉంది చూస్తే, మీరు మీ వర్క్ లైఫ్లో ఒక రకంగా చాలా బాగా సక్సెస్ అయితే అయ్యారు. ప్రమోషన్స్ కూడా వచ్చాయి, లేకపోతే వస్తాయి. ఇంకా కెరీర్ లైఫ్ అనేది మీరు చాలా స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి టైము. మీరు ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే విషయంలో మీరు చాలా లాజిక్గా ఉంటారు. అండ్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తాయి కూడా. ఓకేనా, ఇది మీరు ఆఫీస్ లైఫ్లో అయితే బాగా సక్సెస్ అయ్యారు, డబ్బు సంపాదించారు. కొంచెం కేర్ తగ్గడం వల్ల ఏమో కానీ మీ పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది ఎలా పడిందో అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీ పర్సనల్ లైఫ్, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఎవరైనా మీతో అనేది ఎలా ఉన్నారు అని అంటే, ఇది 7 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇది చీటింగ్ ఎనర్జీ అనేది చెప్తుంది. మీ పార్ట్నర్ మీ దగ్గర కొన్ని నిజాలు అయితే దాచే అవకాశం అయితే ఉన్నది. మేబీ రహస్యంగా ఏమైనా అదర్ ఇల్లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉండవచ్చు. అది మీకు తెలుసుకుంటే కనుక బహిరంగంగా సంభాషణ జరిపి, అంటే అందరినీ పిలిపించి ఈ విధంగా ఉంది అని కూర్చోపెట్టి మాట్లాడి మీ అనుమానాలు అనేవి తొలగించుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ కారణంగా మీ వర్క్ లైఫ్లో అనేది చాలా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. మీకు మీ ఐడియాస్ను ఎవరైనా దొంగిలించే ప్రమాదం ఉంది. వాళ్ళు వేసే ఎత్తుగడలకి అంటే ఆఫీస్లో నమ్మకద్రోహానికి మీరైతే ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇటు పర్సనల్ లైఫ్లో ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది ఎవరో మిస్యూజ్ అయితే చేస్తున్నారు మీ ఆఫీస్ వర్క్లో, మీ ఆఫీస్ ప్లేస్లో, లేదంటే ఆఫీస్ వర్క్ ప్లేస్లో మీ మీద కుట్రలు, మీ మీద బ్యాడ్గా చెప్పడం అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉండవచ్చు. అయితే మీరు ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల ఈ పరిస్థితులు అనేవి మారుతాయనేది చూద్దాము. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే, మీ వైపు నుంచి మీ పార్ట్నర్ మీద ఆధిపత్యం, అంటే ఇది ఇలానే ఉండాలి, ఇది ఇలానే జరగాలని కాకుండా ఆధిపత్యం అనేది అది లేకుండా ఉండండి. గర్వం అనేది ఉండకూడదు. మీ పార్ట్నర్తో స్పష్టంగా మాట్లాడడంలో వాళ్ళని ఒకలాంటి ప్రెషర్కి అనేది గురి చేయకుండా ఫ్రీగా ఉండండి. మీ పార్ట్నర్ మీద కూడా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న మీ భాగస్వామితో మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ ప్రదర్శించకుండా, వాళ్ళ మీద చూపించకుండా మీ పార్ట్నర్తో ఈక్వల్ బ్యాలెన్స్డ్గా అయితే ఉండండి. ఆఫీస్లో మీరే వర్క్ ఇది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఇంటికి వచ్చేసరికి కొంచెం బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా నేనే ఎక్కువ ఇదంటే రోజులు అసలు బాగాలేదు కదండి. ఇప్పుడు ఇంకొకళ్ళైనా కూడా అసలు ఇదే లేదు, బాగాలేదు బయట కూడా. అందుకే మీరు ఇవ్వాల్సిన టైము ఇంపార్టెన్స్ అనేది తనకి ఇచ్చేస్తే, వీక్లో ఒక హాఫ్ డే, 3 డేస్కి ఒక 1 డే ఎక్కడికైనా వెళ్ళడం, అలాగా తన కోసం తన గురించి
నేను చేస్తున్నా, ఎలా ఉన్నాను మాట్లాడితే చాలు కదా, అయిపోతుంది. ఇంకా అంతకు మించి ఏం అడుగుతారు? కేరింగ్ అనేది చూపించమనేసి. మీరు ఇంకా కెరియర్‌లో ఏం చేంజెస్ చేసుకుంటారంటే, మీ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి కొంచెం మీరవి అంటే గర్వంగా చూపించకుండా కొంచెం మేనరిజంగా అలాగా చూపిస్తే బావుంటుంది. మీ టీమ్‌ని అనేది సపోర్ట్ చేసుకోండి. మళ్ళీ ఏంటంటే కొత్త ప్రాజెక్ట్‌పై పూర్తిగా మీరు దృష్టి సారిస్తారు. దాని మీద బాగా ఫోకస్ అయితే చేస్తారు. అండ్ మీకైతే ధనం గురించి, డబ్బు గురించి ఏ లోటు ఉండదు. కాకపోతే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఈ బ్యాలెన్స్ అనేది కొంచెం ఇదిగా ఉంది. ఇక్కడ ఫైనల్‌గా మీకు ఇచ్చే ఒక సెల్ఫ్ కేర్ ఏంటంటే, మీరు మీ అంతర్దృష్టి పైన అంటే మనసు నిలపండి. అంటే లోపల నుంచి ఒక అంతర్శక్తి వినిపించుకోమని అది చెప్తుంది మాట. ఊహ మీ హృదయాన్ని, ఆత్మని, శక్తిని నమ్మండి. అది ఉంది అని విశ్వసించండి. దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని రహస్యాలు అనేది తెలుసుకుంటారు. కొన్ని విషయాలు అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. మీ మనస్తత్వం ఎలాంటిదంటే మీ హెల్త్ మీద పడుతుంది, మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్లే జాగ్రత్త. దానివల్లే ధ్యానం అనేది చేయండి. ఈ ధ్యానంలో ఉండడం వల్ల మీకు లోపల నుంచి ఇంట్యూషన్ ఇది కాదు, ఇది అవును, ఇది జరగదు అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఆ రహస్యాలు అనేది మీరు తెలుసుకుంటారు, మీ చుట్టూ ఏమవుతుందో అనేసి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఏం కాదు, ఏం జరగదు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది అంతా ఎలా ఉంది నాకు ఫీడ్బ్యాక్ అయితే మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.